హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీలో ఉపాధ్యాయులకి పెండింగ్ బిల్లుల చెల్లింపులకి లైన్ క్లియర్ అని చెప్పి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉపాధ్యాయుల వైద్య బిల్లులు మంజూరు, చెల్లింపు, రీయింబర్స్‌మెంట్‌పై ఖజానా శాఖ విధిస్తున్నటువంటి అధికారులు పెడుతున్న ఆంక్షలన్నీ కూడా అభ్యంతరాలను పరిష్కరిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కీలక ఉత్తర్వులను అయితే జారీ చేశారండి. మొత్తానికి పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అయితే ఈ విషయాన్ని ఓ ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. మొత్తానికైతే వైద్య బిల్లులను ఆమోదిస్తూ గతంలో వైఎస్ఆర్ ట్రస్ట్ ఉత్తర్వులు జారీ చేయగా వాటిని తిరస్కరిస్తూ సంబంధిత శాఖల హెచ్ఓడీల నుంచి మంజూరు ఉత్తర్వులు జారీ అయితేనే చెల్లింపులు జరుగుతాయని ట్రెజరీ అధికారులు అయితే మెలికైతే పెట్టారని వివరించారు. ఈ సమస్యపై పిఆర్టీయూ చేసిన అభ్యర్థన మేరకి పాఠశాల విద్యలో పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల్లో తొలి విడతగా 1350 మంది టీచర్ల బిల్లులు చెల్లించాల్సిందిగా కమిషనర్ ఉత్తర్వులు అయితే ఇవ్వటం జరిగిందండి. ఇక ఉత్తర్వులను ఎంఈఓలు, హెచ్ఎంఏల లాగిన్లకి పంపనందున సిఎస్ఈ ప్రొసీడింగ్స్ను డౌన్లోడ్ చేసుకుని బిల్లులని స్థానిక ఖజానా శాఖ అధికారులకి మంజూరు, చెల్లింపు నిమిత్తం టీచర్లు అందజేయాలనైతే కోరటం జరిగింది. మొత్తానికి వారికి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకి లైన్ క్లియర్ అని అయితే చెప్పుకోవాలండి. మొత్తం కూడా వారికి విడుదల కాబోతున్నట్టు సమాచారం. ఈ విధంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు కీలక ఉత్తర్వులు జారీ చేసి వారి పెండింగ్ బిల్లుల సమస్యలను అయితే క్లియర్ చేశారండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.